ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. క్రీస్తు పునరుత్థాన మహోత్సవం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లు సమాధి నుండి లేచెను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు మరణాన్ని జయించి సమాధి నుండి లేచారు, పునరుత్థానమయ్యారు. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, అందరికీ క్రీస్తు పునరుత్థాన మహోత్సవ శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ ఎ వెరీ గ్లోరియస్ అండ్ బ్లెస్డ్ ఈస్టర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. క్రీస్తు ఉత్థానం, మరణంపై విజయం. సోదరులారా, ఎంత అద్భుతమైన ఆనందకరమైన వార్త! ఈ లోకాన్ని భయపెట్టే శక్తి ఏదైనా ఉందా అంటే అది మరణమే అని చెప్పాలి. దాని నుండి తప్పించుకోవాలని అందరూ చూస్తారు, అందుకు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. మరణం లేని స్థితిని సాధించడానికి ఎన్నెన్ని స్థలాలకైనా వెళుతారు, ఎక్కడెక్కడైనా వెతుకుతారు, ఎందరినైనా ఆశ్రయిస్తారు, అభ్యర్థిస్తారు. మృత్యోర్మ అమృతంగమయ, ప్రభువా మృత్యు లేని స్థితికి నన్ను నడిపించు అంటూ అనాదిగా ఈ పుణ్యభూమిలో ప్రతి హృదయం నినదిస్తూనే ఉంది, భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది. సోదరా సోదరి, ఆ మరణం ఇక మనల్ని భయపెట్టలేదండి. ఎందుకంటే మన ప్రభు క్రీస్తు మరణాన్ని జయించారు, మరణపు ముళ్ళను విరిచారు. ఎవరైనా మరణాన్ని జయించగలిగితే వాళ్ళు సూపర్ హ్యూమన్ అయి ఉండాలి, అంటే మానవాతీత వ్యక్తి అయి ఉండాలి. ఇంకో మాటలో చెప్పాలంటే మరణాన్ని జయించిన వ్యక్తి దేవుడే అయి ఉండాలి. ఎందుకంటే మరణాన్ని జయించడం దేవునికే సాధ్యం. దేవునికి మాత్రమే జననం మీద మరణం మీద అధికారం ఉంది. ఇక మరణాన్ని జయించిన యేసుక్రీస్తు ఎవరు? దేవుడు. సజీవుడు నేనే, నేను మరణించితిని కానీ చూడుము, నేను సదా జీవించుయుందును, మృత్యువునకు మృత్యులోకమునకు నేను అధికారిని అని యేసుస్వామి అన్నారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17-18 వచనాలు. అందుకే ఈరోజు మనం క్రీస్తు పునరుత్థానాన్ని కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తు మృత్యువును జయించి సమాధి నుండి లేచిన మహత్తర సంఘటనను స్మరిస్తున్నాం. యూదులు యేసును శిలువలో కొట్టి చంపారు. శిష్యులు ఆయన భౌతిక దేహాన్ని సమాధి చేశారు. ప్రధాన అర్చకులు, పెద్దలు ఆ సమాధిని ఇనుపు గొలుసులతో బంధించి సమాధి ద్వారపు రాయి మీద ముద్ర వేసి సైనికులను కావలిపెట్టి సమాధిని భద్రపరిచారు. ఒక మృతదేహం బ్రతికి సమాధిని బద్దలు చేసుకుని బయటకు వస్తుందన్న భయంతో సమాధికే సాయుధులైన భటుల కావలి పెట్టిన సంఘటన బహుశా మానవ చరిత్రలో ఇదొక్కటే అయి ఉండొచ్చు. అయితే 3వ నాడు ఆదివారం ప్రాతకాలాన్ని పుణ్యస్త్రీలు వెళ్ళి చూడగా ఖాళీ సమాధి వాళ్ళకి దర్శనం ఇచ్చింది. ఏమైంది? ప్రధానార్చకులు, పెద్దలు భయపడినట్లే సమాధి చేయబడిన క్రీస్తు మరణాన్ని గెలిచి సమాధిని బ్రద్దలు చేసుకుని పునరుత్థానుడై లేచాడు. హల్లెలూయా. ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేడు 3 దినముల్లో తిరిగి నిర్మించదనని ప్రభు ఏనాడో చెప్పారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. అయితే సోదరులారు, ఇక్కడ కొన్ని సందేహాలు. క్రీస్తు నిజంగా మరణాన్ని జయించి లేచాడా? ఆయన మరణాన్ని జయించి లేచారడానికి సాక్ష్యం ఏముంది? ఆయన లేవడం ఎవరైనా చూచారా? ఇక ఇటువంటి సందేహాలకు క్రీస్తు శిష్యుల సమాధానం ఏమిటి? యేసును భూస్థాపనం చేసిన సమాధి ఖాళీగా ఉండడాన్ని శిష్యులు సాక్ష్యంగా చూపిస్తున్నారు. అయితే ఖాళీ సమాధి యేసు పునరుత్థానానికి ఎలా సాక్ష్యం కాగలదు? సమాధి ఖాళీ అవడానికి అనేక కారణాలు ఉండవచ్చు కదా. అయినా ఖాళీ సమాధిని చూచి క్రీస్తు పునరుత్థానమయ్యాడని సాక్షాత్ ఆయన శిష్యులే నమ్మలేకపోయారే. కాబట్టి ఖాళీ సమాధి క్రీస్తు పునరుత్థానానికి సాక్ష్యం కాదు అని అనేకులు ఆనాడు వాదించారు, నేడు కూడా వాదిస్తూనే ఉన్నారు.
సోదరులారా, క్రీస్తు పునరుత్థానాన్ని ఒప్పుకొని వాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు చెప్పే కారణాలు ప్రధానంగా 3 ఉన్నాయి. మొదటిది, సమాధి ఖాళీ అవడానికి కారణం శిష్యులు యేసు శరీరాన్ని దొంగిలించారు అని. మేము నిద్రించుచుండా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతని శరీరమును ఎత్తుకొని పోయారు అని సమాధి కావలి కాచిన భట్లు ఊరిలో ప్రచారం చేశారు. మత్తయి సువార్త 28:12. అయితే ఇక్కడ మనం 2 విషయాలు పరిశీలించాలి. ఒకటి, శిష్యులు వచ్చి ప్రభు శరీరాన్ని దొంగిలించుకుని పోవడాన్ని నిద్రపోతున్న భట్లు ఎలా చూశారు? ఇక శిష్యులు దొంగిలించుకుపోతుంటే వాళ్ళు ఎందుకు అడ్డగించలేదు? తమ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి కదా. రెండవది, ఒకవేళ శిష్యులు దొంగిలించుకుని పోవడమే నిజమైతే ప్రధాన అర్చకులు భటులకు లంచం ఎందుకు ఇచ్చారు? వాళ్ళతో అబద్ధం చెప్పించడానికే కదా. కాబట్టి శిష్యులు ప్రభు శరీరాన్ని దొంగిలించారన్నది వాస్తవం కాదండి. అది నిజాన్ని కప్పిపుచ్చడానికి చేసే ప్రయత్నం. ఒకవేళ అదే వాస్తవం అయితే యోధా పెద్దలు యేసు శిష్యుల దగ్గర నుండి క్రీస్తు దేహాన్ని తీసుకొని రావచ్చు కదా. యేసు శిష్యులు పారిపోలేదు, యెరూషలేములోనే ఉన్నారు. కాబట్టి ఈ అభియోగంలోని డొల్లతనం చూశారా? వాస్తవం, సత్యం ఏంటి? క్రీస్తు పునరుత్థానం అయ్యారు అన్నది సత్యం. ఆ సత్యాన్ని దాచిపెట్టడానికే ఈ ప్రయత్నం, ఇటువంటి కుతంత్రం. ఇక ఖాళీ సమాధి క్రీస్తు పునరుత్థానానికి సాక్ష్యం కాదు అని చెప్పడానికి వాళ్ళు చూపిస్తున్న రెండవ కారణం, ప్రభు దేహాన్ని అభిషేకించడానికి స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకుని వేరొక సమాధి వద్దకు వెళ్ళారు అని. అంటే ఆ స్త్రీలు యేసు మృతదేహమును ఉంచిన సమాధి వద్దకు వెళ్ళలేదు, అందువలన ఆయన భౌతిక దేహం వారికి కనబడలేదు అన్నది వాళ్ళ వాదన. అయితే సోదరులారా, అలా జరగడానికి అవకాశాలు లేవండి. ఎందుకంటే సామూహిక సమాధుల స్థలంలో, అంటే కామన్ బరియల్ గ్రౌండ్లో ప్రభుదేహాన్ని శిష్యులు భూస్థాపన చేయలేదు. ఒక ప్రత్యేకమైన చోట చేశాడు. అరిమత్తయి యోసేపు అను అతడు తన సొంత తోటలో తన కోసం తొలిపించుకున్న క్రొత్త సమాధిలో ప్రభుదేహాన్ని భూస్థాపన చేయటం జరిగింది. మత్తయి సువార్త 27:60. అంటే అది ఒక ప్రత్యేకమైన స్థలం. అక్కడ మరి ఏ ఇతర సమాధులు లేవు. కాబట్టి ఆ స్త్రీలు వేరొక సమాధి వద్దకు వెళ్ళే అవకాశం లేదండి. కాబట్టి ఈ వాదన కూడా సత్యాన్ని దాచే కుయత్నమే. మూడవది, మరికొందరు అయితే క్రీస్తు పునరుత్థానాన్ని కొట్టివేస్తూ ఒక విచిత్రమైన కారణం చెప్పారండి. యేసుక్రీస్తు వాస్తవానికి శిలువలో మరణించలేదు, కేవలం మూర్ఛిల్లాడు. అందువలన తర్వాత మూర్ఛ నుండి తేరుకుని సమాధి నుండి బయటకు వచ్చి ఎటో వెళ్ళిపోయాడు అని. ఇది చాలా హాస్యాస్పదమైన వాదన, ఏ వెరీ రిడిక్యులస్ ఆర్గ్యుమెంట్. ఈ వాదన అసత్యం అనడానికి 4 కారణాలు చూపించవచ్చు మనం. ఒకటి, సైనికులు పెట్టిన హింసలకు, కొట్టిన కొరడా దెబ్బలకు ప్రభు శరీరం ఛిద్రమైంది. ఎంతగా అంటే ఆయన త్రోవలోనే మృతి చెందుతాడేమో అని భటులు అనుకున్నారు. అందువలన ప్రభు శిలువను మోయడానికి కురేనియా సిమోన్ను వాళ్ళు బలవంతం చేశారు కూడా. లూకా 23:26. అంతగా నీరసించిన యేసు ఒకవేళ తర్వాత తేరుకున్న సమాధి నుండి ఎలా బయటపడగలరండి? సమాధికి అడ్డంగా ఉంచబడిన రాతిని దొర్లించుకోగలడా? ఆ రాతిని బంధించి ఉంచిన ఇనప సంఖ్యలను ఆయన త్రెంచగలడా? రెండవ కారణం, ఆయన మరణించాడా లేదా అని నిర్ధారణ చేయడానికి ఒక సైనికుడు ఆయన ప్రక్కన బళ్ళెంతో పొడిచాడు. ఆ బళ్ళెం వెళ్ళి ఆయన గుండెను చీల్చగా రక్తము నీరు స్రవించింది. యోహాను 19:34 మనం చదువుతాం. గుండె చీలిపోయిన యేసు అంతలోనే బాగయ్యాడా? మూడవది, ప్రభు మృతదేహానికి అభిషేకం చేయడానికి వస్తున్న 3 స్త్రీలు సమాధి ద్వారం నుండి ఆ బండను తొలగింప మనకు ఎవరు తోడ్పడుదురు అని మదనపడ్డారండి. మార్కు 16:3. 3 స్త్రీలు కలిసి త్రోసినా కదలని బరువైన రాయి సమాధికి అడ్డంగా ఉంది, సంకెళ్లతో బంధించబడి ఉంది.
స్త్రీలు అనగానే బలహీనలని భావించకండి. యోధా స్త్రీలు శారీరకంగా చాలా దృఢమైన వాళ్ళు. కాబట్టి ముగ్గురు దొర్లించలేని అంత బరువైన రాతిని ఆ బలహీనుడైన యేసు దొర్లించుకుని బయటికి వెళ్ళగలడా అండి? 4వది, భటులు సమాధిని కావలి కాస్తున్నారు కదా, సాయుధులై ఉన్నారు. ఒకవేళ మూర్ఛుణ్ణి తేరుకొని యేసు బయటకు వచ్చినప్పటికీ సాయుధులై గస్తీ ఉన్న ఆ భటులతో పోరాడి వాళ్ళని జయించి వెళ్ళిపోగలడా? ఎంత హాస్యాస్పదమైన వాదన. కాబట్టి యేసు అసలు మరణించలేదు, శిలువపై మూర్ఛిల్లాడు అనడం ఎంతో ఎంతో హాస్యాస్పదం. పునరుత్థాన సత్యాన్ని హత్య చేయడానికి ఎన్నెన్ని కుయుక్తులో చూడండి. ప్రియ సోదర, ప్రియ సోదరి, ఎందుకు ఇటువంటి అబద్ధాలు చెప్తున్నారు, ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారు? ఎందుకంటే వాస్తవానికి క్రీస్తు పునరుత్థానం ఈ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన మాత్ర సంఘటన. అది నభూతో నభవిష్యతి. అటిది ముందెన్నడూ జరగలేదు, ఇంకెన్నడూ జరగబోదు. ఈ భూమి మీద ఇంతకు ముందు ఎన్నడూ ఎవ్వరూ మరణాన్ని జయించి లేవలేదు. అందుకే ఆ మహత్తర సత్యాన్ని నిర్వీర్యం చేయడానికి ఇటువంటి కుట్రలు, కుయుక్తులు. అయితే ఖాళీ సమాధిని క్రీస్తు పునరుత్థానానికి సాక్ష్యంగా అంగీకరించకపోతే క్రీస్తు ఉత్థానాన్ని నిరూపించే సాక్ష్యం మరొకటి ఉందండి. ఆ సాక్ష్యం మారిన శిష్యుల జీవితాలు. క్రీస్తు పునరుత్థానానికి మారిన శిష్యుల జీవితాలు తిరుగులేని సాక్ష్యాలండి. చూడండి, క్రీస్తు పునరుత్థానాన్ని మొదట్లో శిష్యులు కూడా నమ్మలేదు. ఖాళీ సమాధిని చూచిన మగ్దల మరియా కంగారుగా వచ్చి ఆ విషయాన్ని శిష్యులతో చెప్పింది. వెంటనే పేతురు, యోహానులు పరుగున సమాధి దగ్గరికి వెళ్ళారు. అది ఖాళీగా ఉండటం చూచారు. కానీ క్రీస్తు ఉత్థానమయ్యాడని వాళ్ళు గ్రహించలేదు అని యోహాను 29లో మనం చదువుతున్నాం. తర్వాత యేసు శిష్యుల మధ్యకు వచ్చారు. అప్పుడు వాళ్ళు ఆనందాశ్చర్యాలతో విభ్రాంతులు అయ్యారే కానీ ఆయన పునరుత్థానుడయ్యాడని విశ్వసించలేదు అని లూకా 24:41లో మనం చదువుతున్నాం. మరి అటువంటి ఆ శిష్యుల్లో ఎలా మార్పు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు అంటే ప్రభువు ఆ శిష్యుల్ని గలిలయకు తీసుకుని వెళ్ళి 40 దినాలు వాళ్లతో గడిపి ధర్మశాస్త్రాన్ని, లేఖనాలను వాళ్లకు విశదం చేసినప్పుడు అప్పుడు ఆ శిష్యులు క్రీస్తు ఉత్థానాన్ని విశ్వసించారండి. ఇక ఒకసారి క్రీస్తు పునరుత్థానుడై లేచాడని తెలుసుకున్న వాళ్ళు వెనక్కి తిరిగి చూడలేదు. వాళ్ళ జీవితాలు మారిపోయాయి. ఇక ఆ శిష్యులు ఈ లోకాన్ని లెక్క చేయలేదు. శ్రమలు వాళ్లను వెనక్కు నెట్టలేదు. మరణం కూడా వాళ్ళని ఆపలేదండి. క్రీస్తే వాళ్ళ లోకమయ్యారు. ఆనాటి నుండి వాళ్ళు క్రీస్తు కోసం జీవించారు, ఆయన కోసం మరణించారు. సోదరులారా, మారిన శిష్యుల జీవితాలే క్రీస్తు పునరుత్థానానికి సాక్ష్యాలు. The changed lives of the disciples is an astounding proof for Christ's resurrection. సోదరా, సోదరి, క్రీస్తు ఇవాళ సజీవై లేచిన క్రీస్తు మన మధ్యనే ఉన్నాడు అని నువ్వు నేను నమ్మితే మన జీవితాలు మారాలండి. మనం పాత వ్యక్తులుగా ఉండకూడదు. ఒకనొక ఊరిలో ఒక విశ్వాసి ఉన్నాడట. అతడు క్రొత్తగా క్రీస్తుని నమ్ముకున్నాడు. మారు మనసు పొందాను అని చెప్పుకుంటున్నాడు. ఇక ఒకరోజు ఒక వ్యక్తి అతని దగ్గరకు వచ్చి, నువ్వు క్రైస్తవుడు కదా, క్రీస్తుని నమ్ముకున్నావు కదా, మరి నీకు ఆ క్రీస్తుని గురించి ఏం తెలుసు? ఆయన ఏ దేశంలో పుట్టాడో తెలుసా? ఏ దేశంలో చనిపోయాడో తెలుసా? ఆయనని ఎవరు చంపారో తెలుసా? అంటూ ప్రశ్నలు గుప్పించాడట. ఆ ప్రశ్నలకు ఆ విశ్వాసి దగ్గర సమాధానాలు లేవు. చివరికి ఆ విశ్వాసి అంటాడు, అయ్యా, నీ ప్రశ్నలకు జవాబులు నాకు తెలీదు. యేసుక్రీస్తు ఏ దేశంలో పుట్టాడో, ఏ దేశంలో చనిపోయాడో, ఆయన ఎవరు చంపారో నాకు తెలియదు. కానీ నాకు ఒక విషయం తెలుసండి. నేను క్రీస్తును నమ్ముకోకముందు ఒక త్రాగుబోతును, ఒక జూదరుని, ఒక వ్యభిచారిని.
కానీ క్రీస్తును నమ్ముకున్న తర్వాత నేను మారాను. యేసుక్రీస్తు నన్ను మార్చాడు. నేను నా దుర్వ్యసనాలకు దూరమయ్యాను. నా జీవితం మారిపోయింది అని ఆ విశ్వాసి జవాబిచ్చాడు. సోదరులారా, మన జీవితాలు మారినప్పుడే మనం క్రీస్తుకు సాక్ష్యం ఇస్తాం. అలా ఆనాడు మారిన క్రీస్తు శిష్యుల జీవితాలు ఆయన పునరుత్థానానికి తిరుగులేని సాక్ష్యాలు అయ్యాయి. మారిన ప్రభు శిష్యుల్లో ప్రధానంగా 3 గొప్ప గుణాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, క్రీస్తు శిష్యులు ఆయన పునరుత్థానాన్ని ధైర్యంగా చాటారు. దేనికి భయపడలేదు. గెత్సేమనే తోటలో సైనికులు ప్రభువును బంధిస్తూ ఉంటే పిరికి పందలై పారిపోయి మేడ పైగదిలో భయంతో బిక్కుబిక్కుమంటూ దాక్కున్న ఆ శిష్యులు ఒక్కసారిగా ధైర్యంతో బయటకు వచ్చారు. సింహాలై గర్జించారు. వాళ్ళలో ఏ భయము లేదు, ఎవరికీ భయపడలేదు. మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కావున దేవుడు ఆయన్ను మృతుల్లో నుండి లేపారు అని ధీమాగా ప్రకటించారు, చాటారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనం. మీరు శిలువపై చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు అని యెరూషలేము వాసుల ఎదుట శిష్యులు ధైర్యంగా ప్రకటించారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం. మేము కన్నులారా చూచిన దాన్ని గురించి, చెవులారా వినని దాన్ని గురించి మాట్లాడకుండా ఉండలేము అని పెద్దల సభను ఎదిరించి మాట్లాడారు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 20వ వచనం. మీరు మమ్మల్ని చంపినా మాకు భయం లేదన్నట్లుగా శిష్యులు జీవించారండి. అందుకు కారణం ఒకటే, మరణాన్ని జయించి లేచిన క్రీస్తు. ఆయన సజీవుడై వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళకు తోడుగా ఉన్నాడు, వాళ్ళని నడిపించాడు. మారిన శిష్యుల జీవితాలే క్రీస్తు పునరుత్థానానికి సాక్షాత్. 2, శిష్యులు యేసు పేరిట రోగులను స్వస్థపరిచారు, చనిపోయిన వారిని కూడా బ్రతికించారు. నా దగ్గర వెండి బంగారం లేవు, నాకున్న దాన్ని నీకు ఇచ్చేదను, నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు నడుము అంటూ పుట్టుకుంటి వారిని బాగు చేశాడు పేతురు. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనం. మరణించిన తబీతా మంచం ప్రక్కన నిలిచి ప్రార్థన చేసి, తబీతా లెమ్ము అని చెప్పి పేతురు ఆమెను బ్రతికించాడు. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 40వ వచనం. ఇక సోదరులారా, పేతురు నీడ మీద పడితేనే రోగులు స్వస్థత పొందారండి. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 15వ వచనం. శిష్యులకు అంత శక్తి ఎక్కడి నుండి వచ్చింది? గతంలో ఒకడు దయ్యం పట్టిన తన కొడుకును ఆ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చి బాగు చేయమని వేడుకున్నాడు, కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 15-16 వచనంలో చదువుతాం. మరి ఇప్పుడు వాళ్ళ నీడే సమస్త విధ రోగులను స్వస్థపరిచింది. అది ఎలా సాధ్యమైంది? ఎలాగంటే క్రీస్తు మరణాన్ని జయించి లేచాడు, సజీవుడై వాళ్లతో ఉన్నాడు. 3వది, శిష్యులు క్రీస్తు కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమయ్యారండి. గతంలో ప్రాణాలు దక్కించుకోవడానికి నేను ఆయనను ఎరుగను అని ముమ్మారు బొంకాడు పేతురు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 74వ వచనం. మరో యువ శిష్యుడు సైనికులు గెత్సేమనే వనంలో తనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే పై వస్త్రాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 52వ వచనం. అయితే వాళ్ళిద్దరూ ఇప్పుడు కొరడా దెబ్బలు తినడానికి, హింసలు పడడానికి సంసిద్ధులు అవ్వటమే కాదు, యేసు కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అంటూ సంతోషించారు. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 40-41 వచనాలు. కొరడా దెబ్బలు కానీ, చెరసాల బంధనలు కానీ వాళ్ళని ఆపలేకపోయాయండి. సోదరులారా, క్రీస్తు పునరుత్థానానికి ఎంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి? సోదరులారా, ఆనాడు మారిన శిష్యుల జీవితాలు దైవరాజ్యాన్ని కట్టాయి. ఇప్పుడు మన విషయం ఏంటి? క్రీస్తు పునరుత్థానానికి మన సాక్ష్యం ఏంటి? క్రీస్తు మరణాన్ని జయించి లేచాడని విశ్వసిస్తున్న నువ్వు, నేను ఆయన ఉత్థానానికి సాక్ష్యం ఇస్తున్నామా? సోదరులారా, అలా జరగాలంటే మన జీవితాలు మారాలి. మనం క్రీస్తులో జీవించాలి.
అప్పుడే మన జీవితాలు క్రీస్తుకు సాక్ష్యంగా ఉంటాయి. క్రీస్తులో ఉన్నవాళ్ళు క్రొత్త సృష్టి. కొరింథీయులకు రాసిన 2:5-17 చెప్తుంది. తప్పు కాలంలో చాలామంది దీక్ష తీసుకుంటారండి. క్రీస్తుని పోలి జీవించాలని వాళ్ళు అలా చేస్తారు. అయితే వాళ్ళలో అనేకులు ఆ దీక్షలను తపోకాలానికి పరిమితం చేస్తున్నారు. తపోకాలం ముగిసిన తర్వాత మళ్ళీ పాత జీవితాలను గడుపుతున్నారు. వాళ్ళలో మార్పు రావడం లేదు. అటువంటి దీక్ష ఉత్త దండగా వృధా శ్రమ కదా అండి. సోదరులారా, మన జీవితాలు మారాలి. అసలు పునరుత్థానం అంటే ఏంటి? మరణానికి ముందు మనలాంటి శరీరంతో ఉన్న యేసు పునరుత్థానం తర్వాత మహిమ శరీరాన్ని ధరించాడు. మరి పునరుత్థాన ప్రభువుని విశ్వసించే మనం కూడా ఆయన వల్లే మారాలి. మనం కొత్త వ్యక్తులం కావాలి. మన మాటలు, మన చూపులు, మన నడకలు, మన నడత, మన నడవడిక అన్నీ మారాలి. మనమే క్రీస్తులా మారిపోవాలి. మహిమా శరీరం కావాలి. ఈ లోకానికి, లోకాశలకు మనం బందీలం కాకూడదు. మరి అలా మన జీవితాలు మారుతున్నాయా? అవి క్రీస్తుకు సాక్ష్యం ఇస్తున్నాయా? మన సాక్షి జీవితం ద్వారా దైవరాజ్యాన్ని మనం కట్టుతున్నామా? పరిశీలించుకుందాం. ఆయనకు సాక్షులుగా మలచమని ప్రభువును ప్రార్థించుకుందాం. మరొకసారి అందరికీ క్రీస్తు పునరుత్థాన మహోత్సవ శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ వన్స్ అగైన్ ఏ వెరీ గ్లోరియస్ అండ్ బ్లెస్డ్ ఈస్టర్. ప్రభు కృప మనకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.